పత్రి సార్ చెప్పిన నవవిధ ధర్మాల్లో 5వ ధర్మం శాంతి ధర్మం. ధర్మం అంటే సరి అయినది చేయటం అన్నమాట. ఏ పని చేసినా సరి అయినగా చేయటం అన్నది. తింటే సరిగా తినాలి, వింటే సరిగా వినాలి, చెప్తే సరిగా చెప్పాలి, నిద్రపోతే సరిగా నిద్రపోవాలి, అన్నీ సరిగా ఉండాలి. అన్నీ సరిగా చేయాలి అంటే మనం మనసు శాంతంగా ఉన్నప్పుడే సరిగా చేయటం అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. మనసు శాంతంగా ఉండాలి అంటే మనం ఆవేశం అన్నది తెచ్చుకోకుండా ఉండాలి. మనకి ఒక గ్రేట్ మాస్టరు ముసలి ఆయన తన కొడుక్కి ఒక సందేశం ఇవ్వాలనుకున్నాడు చనిపోయే ముందు. ఏమని చెప్పాడు అంటే, బాబు నీకు కోపం వచ్చిందనుకో, కొట్టు తిట్టు, కానీ అది ఒక 24 గంటలు అయిన తర్వాత నువ్వు ఆచరించు అన్న యొక్క సందేశం ఎంతో అద్భుతంగా మనందరికీ పనిచేస్తూ ఉంటుందన్నమాట. 24 గంటలు అయ్యేటప్పటికీ మనకి శాంతంగా ఆలోచించే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశంలో దాన్ని సరిచేసుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. అలాగే బుద్ధుడిని కూడా ఒక ఇంటికి వెళ్ళి భిక్షం అడగటానికి వెళ్తే ఒక గృహిణి చాలా తిడుతూ ఉంటుందన్నమాట. తిట్టినప్పుడు వాళ్ళ శిష్యులకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు బుద్ధుడు ఆగమని వాళ్ళని శాంతపరుస్తాడు. ఆఖరికి ఆ గృహిణి ఇదిగో ఈ పావలా తీసుకెళ్ళు అడిగావు కదా అని ఇవ్వబోతుంది. అట్లాగే తల్లి నేను తీసుకోను అని అంటాడనమాట. ఇప్పటి వరకు అడిగావు కదా ఎందుకు తీసుకోవు అంటే, తీసుకోను అంటాం నా ఇష్టం, ఇవ్వటం ఇవ్వకపోవటం అన్నది నీ ఇష్టం. ఇప్పటి వరకు తిట్టావు కదా, ఆ తిట్లు కూడా నేను తీసుకోవట్లేదు అని చెప్పాడనమాట. ఎంతో అద్భుతమైన సందేశం అన్నమాట. మనకి ఎంత కోపం వచ్చినా అవి మనం తీసుకోకపోతే అవి ఎంత మనకి బాధ లేకుండా చేస్తాయన్నది మనకి అనుభవపూర్వకంగానే తెలుస్తుందన్నమాట. లేకపోతే ప్రతి చిన్న విషయానికి ఆవేశం తెచ్చేసుకుని వెంటనే ధ్యానం లేకముందు రియాక్ట్ అయిపోయేవాళ్ళం. ఈ ధ్యానంలోకి వచ్చాక సహనం, ఇంకా సహనం, ఇంకా సహనం అన్నది ఒక దైవశక్తి అన్నది తెలుసుకుని ఆ ఆవేశం రాకుండా, ఆ ఆవేశం అన్నది కూడా ఒక అద్భుతమైన శక్తి. అది ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడే మనం ఉపయోగించుకోవాలి. అవసరమైనప్పుడే ఉపయోగించాలి. అనవసరంగా ఎక్కువ ఉపయోగిస్తే మన యొక్క శక్తిని అంతా అది కోల్పోతూ ఉంటాం అన్నమాట. అందుకు శాంతి 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 అంటే ఊరికే శాంతి రాదు. ఆ శాంతంగా ఉండటం అన్నది నేర్చుకుంటేనే శాంతం వస్తుంది. అది ధ్యానం ద్వారా మాత్రమే వస్తుందని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ శాంతి అన్నదే ఇప్పుడు అందరికీ కూడా నేను బోధిస్తున్నాను అన్నమాట. సహనం పెంచుకునే కొలది ఎన్నో మనం పొందగలుగుతున్నాం అన్న సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అది అందరూ ఆచరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ.